Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. పేతురు గారు నేరుగా యేసయ్యతో చెప్తున్న ఈ మాట ఎంతో అనుభవం కదండి. చూడండి, నువ్వు మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అని చెప్పిన తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రయాణమే యేసయ్యతో జరుగుతుంది. అది ఏదో వచ్చి వెళ్తున్న అనుభవం కాదు, ప్రతిదినం పగలు రాత్రి ఆయనతో ఉంటున్న అనుభవం. సో దోణి ప్రయాణంలో ఉన్నారు, దోణి దిగినప్పుడు ఉన్నారు, ఒక్కొక్క పాఠంను కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ ఏంటి అని ఈ లోకంలో ఈ లోకానుసారంగా మాత్రమే ఆలోచనలో ఉన్న పేతురు గారు ఆ రోజు ఆయనతో చెప్తున్న మాట. ఇంతకీ ఈ సందర్భం ఎందుకు వచ్చింది, ఇది ఏ సందర్భంలో వీళ్ళు మాట్లాడుతున్నారు అని తెలుసుకోవడానికి మనం ముందు వచనాల్లోనికి వెళ్దాం రండి. ఆ ముందు వచనాలు అంటే 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. ఆయన అక్కడ 2వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఇక్కడ చూడండి, ఆయన అద్దరికి అంటే యోర్దాను అద్దరికి వచ్చారట. జనసమూహములు ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి ఆయన బోధ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా బోధిస్తూ ఉన్నారు. నేను అంటాను, శిష్యులకి సపరేట్గా బోధించవలసిన అవసరం లేదు. ఈయన బోధిస్తున్న సమయమే వారికి చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ వస్తూ ఉండేది. అంతకు మించి అనుభవం వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. అటువంటి సమయం అక్కడికి వచ్చిన పరిసయ్యులు ఎందుకు వచ్చారట? పరిసయ్యులు ఏ ఉద్దేశంతో వచ్చారు చూడండి, ఆయన శోధించుటకై వచ్చారు. నేను అంటాను, అప్పుడు కూడా ఈ శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారు. వారు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు, అన్నీ వాళ్ళు చూస్తున్నారండి. అంటే ప్రజలలో ఉన్న ఆశను వాళ్ళు చూస్తున్నారు, పరిసయ్యులలో ఉన్న వ్యతిరేకతను వాళ్ళు చూస్తున్నారు. ఆ సమయంలో యేసయ్య ఇస్తున్న సమాధానాన్ని కూడా వారు చూస్తున్నారు. పరిత్యాగ పత్రిక గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం వారు విన్నారు. ఇలా ఒక ప్రయాణం అవుతున్న టైం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారట చూడండి. కొంతమంది చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చారట. అప్పుడు ఒక పాఠం నేర్చుకున్నారు. తర్వాత మనం 17వ వచనానికి కనుక రాగలిగితే, ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. ఇక్కడి నుంచి పేతురుల ఆలోచన స్టార్ట్ అయింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆలోచనతో శిష్యులు ఉన్నారు. పేతురు కూడా వాళ్ళల్లో ఒకటిగానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, పేతురు తన జీవితంలో యేసు ప్రభుని ఎలా వెంబడిస్తూ ఉన్నాడు, తన జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క సంఘర్షణను మనం చూస్తున్నాం. హృదయంలో యేసు ప్రభుని అన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం అంటే చెప్పుకున్నంత ఈజీ కాదండి. డే టు డే లైఫ్లో మనం పోరాడుతున్నప్పుడు, మనం వెంబడించాలనుకున్నప్పుడు మనం ఎంత పోరాటాలను అనుభవిస్తున్నాం, లేదా మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఏదో ఒక కారణం వల్ల మనం చేయలేకపోతూ ఉంటాం. అలా అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్యతోనే వెళ్ళాలి అంటే అత్తగారు ఉన్నారు, భార్య ఉన్నది, మరి కుటుంబం అంతా ఉన్నారు. ఊరిని విడిచిపెట్టి యేసయ్య ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. ఎన్ని రోజులైనా ఇంటికి వస్తారో తెలీదు.
ఇలాంటి ఒక ప్రయాణం. ఇప్పుడంటే కనీసం ఫోన్స్ ఉన్నాయి, నువ్వే ఊర్లో ఉన్నావు అని అడగడానికి. అప్పట్లో ఏమీ లేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కమ్యూనికేషన్ అంతగా లేదు. మరి అలాంటి టైం వాళ్ళ హృదయం ఒకసారి ఆలోచిద్దాం ఎలా ఉంటుంది. నేను అంటాను, యేసు ప్రభు ఎన్ని బోధలు చేస్తున్నా ఒక్కొక్కసారైనా మనస్సులో ఈ ఆలోచనలు తలంపులు ఉంటూనే ఉండొచ్చు. మేము అన్నీ విడిచిపెట్టి నీ కోసం వచ్చాం, మాకేం దొరుకుతుంది అన్న ఆశ ఆలోచన ఉండొచ్చండి, ఉండొచ్చు. తన హృదయంలో లోపల ఉన్న ఆలోచనని ఈ సందర్భంలో పేతురు గారు బయటికి తీస్తున్నారు. ఏ సందర్భంలో? ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? సద్బోధకుడా లేదా సత్పురుషుడా, ఏమని అడుగుతున్నాడు చూడండి. నిత్య జీవం, సద్బోధకుడా 17వ వచనం, నిత్య జీవం నాకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం చూడండి. యేసు 18వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనము. యేసు, నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. మన హృదయపు ఆలోచన యేసు ప్రభు ఎరిగే ఉన్నారు. అసలు ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించండి, మాటల యుద్ధం టక్ 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 మన జరుగుతుంది. ఆల్రెడీ పరిసయ్యులు దేనికి వచ్చారు? శోధించడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఒకడు శోధించడానికి రాలేదు, తెలుసుకోవడానికే వచ్చాడు. కానీ తన స్వనీతి అడ్డం పడుతున్న సమయం అది. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలని చాలా ఆశపడుతూ ఉంటామండి. పరిసయ్యుల వల్ల వచ్చామని నేను అన్ను, కానీ మన ఉద్దేశములు ఒక్కొక్కసారి మనల్ని ఆ మార్గం దాకా రప్పించి ఆటంకంగా మారుతాయి. ఇవి బయట నుంచి వస్తున్న పోరాటం కాదు, మనలో నుండి బయలుదేరుతున్న పోరాటాలు. చూడండి, ఆ వ్యక్తితో ప్రభు చెప్తున్న మాట చూడండి. సత్పురుషుడని నువ్వు ఎలా చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. అయితే ఇంకా చూడండి, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు ఏమంటున్నాడు? అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. చాలు, చూసారా యేసు ప్రభు ఇచ్చిన సమాధానం? తనకి ఎలా అనిపిస్తుందంటే, ఇవన్నీ నాకు తెలుసు అండ్ ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాను. ఒకసారి కొంచెం ఆలోచన చేద్దాం. ఏమైంది? ఏసీ రిమోట్ ఎవరా? ఎవరికి అడిగారు? లేరా అంటే you have called is speaking to someone else. You can wait for... రత్నాంటి ఫోన్ ఒక పని చేయి, ఇంకొక ఫోన్కి యాడ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓన్లీ రత్నాంటిని యాడ్ చేసుకుని ఇక్కడ పెట్టేసేయండి. మర్జ్ అవ్వట్లేదు కనుక అలా చేయండి. అమ్మమ్మ ఫోన్కి యాడ్ చేసి దగ్గర పెట్టేసేయండి. ఏదైనా ఫోన్ మెర్జ్ అవ్వకపోతే అదే పని చేయండి. ఇంకా అది సరిగా పనిచేయట్లేదేమోనండి, బ్యాటరీస్ ఏమైనా అయిపోయాయి. The number you have dialed is currently busy.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. ఒక పని చేయండి, మీకు ఎన్ని కాల్స్ యాడ్ అవుతున్నాయండి? 3. ఓకే ఓకే. అమ్మమ్మ ఫోన్లో అవుతాయేమో చూడాను అవి. The number you have dialed is currently busy. Please try later. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నాకు అసలు కాల్ రాలేదు. తండ్రి మీకు స్తోత్రమయ్యా. క్లియర్ చేయండి. స్తోత్రం. స్తోత్రం. The person you have called is speaking to someone else. రండి చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటల్లోని కూడా శిష్యులు ఆ రోజు ఎంతో కొంత గ్రాప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం కూడా చూడండి, మన జీవితంలో ఎంతో కొంత రోజు మనం గ్రాప్ చేసుకుంటున్నాం. ఒక మాట చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య మాత్రమే ప్రామాణికంగా మారాలి. ఆమేన్. మనం ఏది చేసినా ఆ మనిషి కోసం ఇలా చేసామని, లేకపోతే ఆ వ్యక్తి కోసం ఇలా చేసామని కాదండి, ప్రభు నిమిత్తం ఉన్నామని ఒక సాక్ష్యం మనలో నుంచి బయలుదేరాలి. ఆమేన్. మనం ఏది చేసినా ప్రభు కోసమే చేద్దాం. చెప్పండి అన్నమాట. తిన్న ప్రభు కోసమే, తినడం మానేసిన ప్రభు కోసమే, బట్టలు ధరించిన ప్రభు కోసమే, అలా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అండి, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఏది చేసినా ప్రభు నిమిత్తం చేద్దాం. ఈరోజు ఒక్క తీర్మానం తీసుకుందాం. ఎందుకు చెప్పిన, శిష్యులు ఆ రోజు అలాగనే ట్రైన్ చేయడానికి దేవుడు అనేక పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళారు. ఆ పాకానికి వచ్చిందాక వాళ్ళు రెడీ అవ్వలేకపోయారు. ఈరోజు మనం కూడా ఎక్కడెక్కడ ఆగుతున్నామంటే ఆ పాకానికి రానప్పుడు ప్రతి ఏరియాలోని మనం ఆగిపోతూనే ఉంటాం. మనం ఎక్కడి వరకు రావాలి అంటే నువ్వు ఏది చేసినా ప్రభు నిమిత్తమే అన్న పాకానికి రావాలి. ఆమేన్. ఇక్కడ ఆగి ఎవరైనా ప్రార్థన చేయండి, మేము ఏది చేసినా నీ కొరకే అనే పాకానికి మేము రావాలి ప్రభా. మేము ఏది చేసినా, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక చదువులు చదువుతున్నా, ఏ పని చేస్తున్నా నీ నామానికి మహిమ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకుంటున్న వారమే ప్రార్థన చేద్దాం. క్యాథరిన్ ప్రేయర్ చేయమా. స్తుతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడైన వాడా, నీకే స్తోత్రమయ్యా. పూజనీయుడా, నీకే స్తోత్రం. సర్వ అధికారమునకు కారణభూతుడైన తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధ రాజా, నీకే స్తోత్రం. పరిశుద్ధ ఆత్మైన వాడా, నీకే స్తోత్రం. తండ్రి యేసయ్యా, నీ చిత్తంలో నీ ఉద్దేశంలో ప్రభావ మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి స్తోత్రం. నిజమేనయ్యా ప్రభా, మీరు ఏది తండ్రి మేమేమి చేసిన ప్రభా యేసయ్యా, నీ చిత్తంలో నీ ఉద్దేశంలో అది కేవలం నీ కొరకే ప్రభా మేము వాటిని చేయనట్లుగా, దాని విషయంలో ప్రభా మేము ముందడుగు వేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆలోచించినను ప్రభా యేసయ్యా, మాట్లాడిన ప్రభా యేసయ్యా, మా ప్రవర్తన అంతటిలో ప్రభా యేసయ్యా తండ్రి, మా మాట అంతటిలో ప్రభా, మా విశ్వాసతలో, మా ప్రేమలో విశ్వాసాలకు మాదిరిగా ఉండినట్లుగా ప్రభా నీ కొరకు మాత్రమే ప్రభు మేము ఆ పనులు చేయనట్లుగా తండ్రి సత్య సాక్షిగా నిలబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం రాజా. మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి స్తోత్రం. ఇంకా నువ్వు మాకు తండ్రి బోధించమని వేడుకుంటున్నామయ్యా. ఉపదేశం చెప్పవాలంటే ప్రభా ధన్యులని సెలవిచ్చారయ్యా. తండ్రి సే ప్రభా మీ వాక్యమును ప్రభా ఉపదేశమును మేము స్వీకరించి నడవవలసిన త్రోవలో ప్రభా మేము నడుచుకొనొచ్చు. ఇంకా అనేక విషయంలోని ప్రభా యేసయ్యా మేము విని వాటిని అనుసరించే వారిగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసే అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ఇక చూడండి, ప్రభు దగ్గర రోజు ఉంటున్న అనుభవంలో శిష్యులు ఉన్నారు. ఆమేన్.
ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు అంటే ఏ రోజైతే వారు అలా అద్దరికి చేరుకుంటూ బయలుదేరి మార్గంన పోతూ ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుని వచ్చి మాట్లాడుతున్నాడో, ఇవేవి కూడా ప్లాన్డ్ మీటింగ్స్ కాదు. హల్లెలూయా. ప్లాన్డ్ మీటింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇది ఇలాగే జరగాలి అని ఒక ఎజెండా ఉంటుంది. ప్లాన్డ్ మీటింగ్స్ కంటే కూడా అన్ప్లాన్డ్ మీటింగ్స్నే ఎక్కువ దాఖలాలు చేశారు. హల్లెలూయా. వాక్యంలో చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్లాన్డ్ మీటింగ్స్ కంటే కూడా, మీటింగ్ అంటే నా ఉద్దేశం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్న అనుభవాలు కూడా ప్లాన్డ్ థింగ్స్ కంటే కూడా అన్ప్లాన్డ్గా జరిగినవి అనేక సందర్భాలు ఇందులో రాశారు కాదా? ఆయన అలా వెళ్తున్నప్పుడు ఇదిగో నువ్వు రైట్ టైంకి ఇలా పరిగెట్టాలి అని స్కిట్ వేస్తున్నారా? కాదు, అది న్యాచురల్గా జరుగుతున్న కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, నువ్వు యేసుని నిజంగా ఎప్పుడు కలుసుకుంటావో చెప్పనా? నీ ప్లాన్డ్ టైంలో కాదు నాన్న, నీ అన్ప్లాన్డ్ టైంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సమయం నుంచి ఇంత సమయం వరకు నువ్వు నాతో మాట్లాడు, తర్వాత నేను నా పని చేసుకుంటాను అంటే ఆ ప్లాన్డ్ టైంలో మేబీ ఆయన దర్శించవచ్చు, దర్శించకపోవచ్చు. ఇంకొక మాట చెప్తా, నీ ప్లాన్డ్ టైంలో ఆయన రాకపోవచ్చు, ఆయన ప్లాన్ టైంలో ఆయన వస్తారు. ఆమేన్, ఆమేన్. ఆ రోజు ఆ వ్యక్తి అడుగుతున్న ప్రశ్న, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? ఓకేనా? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? మనం ఇంకొంచెం ప్రయాణం చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రశ్న మనందరికీ ఉండాలి. ఆమేన్. ఒక్కొక్కరితో ఒకరు పక్కన వారితో చెప్పండి, నిత్య జీవం పొందడం మనం ఏం చేయాలి? నిత్య జీవం పొందడం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంకొక సైడ్ వారితో తిరిగి చెప్పండి, నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు ప్రాణాత్మ దేహములతో చెప్పండి, నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలండి? ఆమేన్. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఎవరిని? మన ప్రాణాన్ని, మన ఆత్మని. హల్లెలూయా. మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణంను మనం అడుగుతున్నాం ఏమని? మనం అంటే ప్రాణం, ఆత్మ, శరీరం. మనం ఎట్లా వెళ్ళేది అని అర్థమైందా? ఒక్కొక్కసారి మనం ఒక్కళ్ళమే ఉంటాం. ఇప్పుడు ఎలా అంటాం? ఎవరితో మాట్లాడుతామండి? మనతోనే మనం మాట్లాడుకుంటాం కదా, అనే కదా. పోయిన పని అయిపోయింది అంటాం. ఒక్కొక్కసారి ఏదైనా సడన్గా ఏదైనా జరగడం జరిగితే అప్పుడు ఎవరితో మాట్లాడతామండి? పక్కన ఎవరు ఉండరు, మనతో మనం మాట్లాడతాం. తెలుసా, ఈ అనుభవం అందరికీ ఉంటుంది. ఈ అనుభవం దేవునికి కూడా ఉంది. మనం మన పోలిక చొప్పున నరులం చేయుదాం అని చెప్పుకున్న అనుభవం మన ప్రభువుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి మాట మన ప్రాణం, మన ఆత్మ వింటూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు అడుగుతున్న మాటకి సమాధానం ఇప్పుడు చూద్దాం. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? ఎలా మాట్లాడుతున్నారు? యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సత్పురుషుడా, సత్బోధకుడా అని పలికినప్పుడు నువ్వు సత్పురుషుడని ఎలా అంటున్నావు? ఫస్ట్ సత్పురుషుడు దేవుడు తప్ప ఎవరు లేరని మొట్టమొదటిగా తెలుసుకో. ఆమేన్. మనం పలుకుతున్న ఒక్కొక్క మాట వేషధారిగా కానీ అర్థం లేకుండా కానీ మాట్లాడినప్పుడు అది యాక్సెప్టబుల్గా మారదు. దేవునికి అంగీకార యోగ్యంగా ఆ మాట ఉండదు. ఒక స్తుతి అయినా, ఒక పొగడ్త అయినా హృదయానికి నోటికి సంబంధం లేకుండా పలికినది స్తుతి కాదు, వేషధారణ. తను సత్బోధకుడా అంటున్నాడు కానీ అది ఫుల్గా యాక్సెప్ట్ చేసి అనట్లేదండి. డౌట్ ఉంది కానీ కొన్ని ఆటంకాలు తన హృదయంలో ఉన్నాయి. ఒకటే, అదేంటి తెలుసా? తనలో ప్రవహిస్తున్న స్వనీతి.
దాన్ని దేవుడు బయట పెడుతున్నారు. చూడండి, వెంటనే ఆయన చెప్తున్న సమాధానం, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించద్దు. ఇవన్నీ చెప్తున్నప్పుడు తన లోపల ఒక ఫీలింగ్ ఏంటి తెలుసా? ఇవన్నీ నేను చేస్తున్నా కదా, ఇవన్నీ నాకు తెలిసినవే కదా, కొత్తది ఏమైనా చెప్తావని ఆశపడుతున్నాను. చెప్పు. తన లోపల ఉన్న ఉద్దేశం అది మీరు గమనించే. అందుకు బోధకుడా ఏం చెప్తున్నాడు? చదవండి 20వ వచనం. అందుకు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒక నిమిషం ఆయన ఆ సమాధానం చెప్పినప్పుడు దానికి ఫెమిలియారిటీ వచ్చింది. ఆ మాటలతో తనకున్న ఫెమిలియారిటీ. ఏ మాటలతో? వ్యభిచరించద్దు, దొంగిలించద్దు, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు తనకు ఒక ఫెమిలియారిటీ ఉంది. ఇవన్నీ నాకు తెలిసినవే కదా, ఇవన్నీ నేను చేస్తున్నవే కదా. అండ్ చెప్తున్న మాట చూడండి, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. నాకు ఒక ప్రశ్న ఉంది, అయ్యా మరి ఎందుకు నిత్య జీవం మీద నీకు డౌట్ వచ్చింది? బాల్యం నుంచి నువ్వు అనుసరిస్తున్నావు కదా, నీకు తెలుసు కదా నువ్వు అనుసరిస్తున్నావని. మరి నిత్య జీవం పొందుతానా లేదా అని డౌట్ ఎందుకు వచ్చింది నాన్న? ఆ డౌట్తోనే కదా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. చాలాసార్లు మనం కూడా మన స్వనీతి మనల్ని ఆపుతూ ఉంటుందండి. ఇది సత్యం. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. చాలాసార్లు నేను ఇది ఆల్రెడీ చేస్తున్నాను. నేను ఒకరోజు ప్రభు ప్రేరేపణను బట్టి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళా, ఒక బాబు దగ్గరికి వెళ్ళా. ప్రభు కొన్ని మాటలు చెప్పమని చెప్పారు, ఉపవాసంలో వెళ్ళమని చెప్పారు. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ బిడ్డ యొక్క తల్లి పక్కనే కూర్చుని ఒక్క మాట కూడా ఆ బిడ్డ వినకుండా చేశారు. వాక్యం, ప్రవచనాత్మకమైన వాక్యం విడుదల అవుతుంది తన కోసం. ఆ బిడ్డ మీద ఉన్న ప్రణాళిక విడుదల అవుతుంది. నేను ఫేస్ చేసిన ఆటంకం మీతో పంచుకుంటున్నాను. తన తల్లి పక్కనే కూర్చుని నేను ఒక మాట చెప్తుంటే కూడా ఆ బిడ్డ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా. ఈ తల్లి చేస్తున్న క్రియ ఏంటో తెలుసా? ఇవన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నాం, ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ మేము ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం అని కఠినంగా చెప్పేపాటికి ఆ బాబు దానిలోకి టర్న్ అయిపోయాడు, ఆ మాటల్లోకి టర్న్ అయిపోయాడు. మీకు అర్థమవుతున్న సందర్భం? ప్రభు ఒక నూతనమైన విషయము తన జీవితంలో చేయడానికి ఆ బాబు దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను వెళ్ళా. కానీ ఆటంకం యొక్క రేంజ్ మీతో చెప్తున్నానండి. ఆ తల్లి ఎప్పుడైతే ఆ కఠినమైన మనస్సుతో మాట్లాడినప్పుడు ఆ మాటలు రిలీజ్ అయ్యాయో, ఈ వాక్కు ఆ బిడ్డకి రీచ్ అవ్వకుండా ఒక డిస్టర్బెన్స్ అనమాట. వెంటనే ఆ బాబు ఆ మాటలకి ట్యూన్ అయ్యి, అవును ఇవన్నీ నేను ఆల్రెడీ చేస్తున్నాను, నాకు తెలుసు. మీరు నమ్మండి, మొదటి స్థితి కడపటి స్థితి కంటే భయంకరంగా మారిపోయింది. లేదా కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా మారిపోయిందండి. ఎందుకంటే అంతకు ముందు కంటే ఆ బిడ్డలో ఉన్న ఆ క్యారెక్టర్ అనొచ్చు, బిహేవియర్ అనొచ్చు, ఏదైనా సరే అది ఇంకా భయంకరంగా మారింది. నేను అంటాను, ఒకవేళ ఆ రోజు ఆ తల్లి యాక్సెప్ట్ కనుక చేసి ఉండుంటే, ఆ ఓపెన్ వే ఇచ్చి కనుక ఉండింటే, మేబీ ప్రభు తన మీద పెట్టుకున్న లేదా తన కొరకు పెట్టిన ప్రణాళికలు ఓపెన్ అయ్యేవేమో. కానీ మన ఈరోజు ఈ సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను, ఏ నాడైతే ఆ తల్లి ఆ బిడ్డకు ఆ స్పేస్ ఇస్తుందో ఆ రోజు ఆ బిడ్డలో చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఎందుకంటే ఆ రోజు ప్రభు చెప్పిన, ఇది బ్యాక్ ఇన్ 2020 అనుకుంటా, ఇప్పుడు మనం 24లో ఉన్నాం కదా,
ఎగ్జాక్ట్గా 4 years బ్యాక్, 3-4 years బ్యాక్ జరిగిన విషయం ఇది. మీరు నమ్మండి, మనం మళ్ళీ సాక్ష్యం కూడా చెప్తాను. కొన్ని రోజుల్లోనే మనం చూడబోతున్నాం అది. ఆ తల్లి ఆ కఠినంగా మాట్లాడి ఆ రోజు స్పేస్ ఇవ్వలేదు. ఆ బిడ్డ ఎక్స్ప్లోర్ అవ్వడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి కానీ తన తల్లి యాక్సెప్ట్ చేయలేదు. ఒక రోజు రాబోతుంది, ఆ తల్లే పరిగెత్తుకొని ఆ బిడ్డ కొరకు స్పేస్ క్రియేట్ చేయబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ బిడ్డకు దేవుడు దాచిన ఆ వాగ్దానాలన్నీ ఓపెన్ కాబోతున్నాయి. ఆమేన్. ఇది సత్యం అండి. నేను ప్రభు సాక్షిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇవి జరగబోతున్నాయి. దయచేసి డేట్ అండ్ టైం రాసి పెట్టండి. ఇది జరగబోతుంది. ఒక తల్లి తన బిడ్డకు స్పేస్ ఇవ్వబోతుంది. ఆమేన్, హల్లెలూయా. వద్దాం ఈ భాగానికి. ఇలా మనం దేవుడు చెప్తున్న వాటిని మనమే ఆటంకపరుచుకుంటాం. మనకు తెలిసిన దాంతో మనకి తెలియని దాన్ని ఆపుకుంటాం. పలకండి అన్నమాట. ఎలా ఆపుకుంటాం తెలుసా? అది నాకు తెలుసు అని ఆపుకుంటాం. కొంచెం ట్యూన్ అవుదాం. మనకి నిజానికి తెలియదు దాని ఎత్తు లోతు. నరహత్య చెయ్యొద్దు అంటే తన ఉద్దేశం ఖడ్గంతో నరకడమో అక్కడి వరకే. ఒక వ్యక్తిని చంపడమో మట్టికి. కానీ నరహత్య యొక్క లెవెల్ వేరేగా ఉంది అని దాని ఎత్తు లెవెల్ ఆ బిడ్డకు తెలియదండి. అందుకే తను అనుకుంటున్నాడు, నేను ఎవరిని చంపలేదు, సో నరహత్య నాలో లేదు. అబ్బా, ఒక వ్యక్తిని గుర్చుతూ మాట్లాడుతున్నావే, అది కూడా నరహత్య నానా? ఒక వ్యక్తిని నీ చూపులతో ఇబ్బంది పెడుతున్నావు కదా, అది కూడా గొంతు నరికినట్టే నాన్న. కొన్ని మాటలు కట్ త్రోట్ వర్డ్స్ అంటారు తెలుసా? చాలా కఠినంగా టక్ 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 అని మాట్లాడతాం. ఆ మాటలు కోసినట్టుగా ఉంటాయండి. అవి నరహత్య నాన్న. పదునైన మాటలు, కరెక్ట్. అవి ఎంత హృదయం నొచ్చుకొని నిజానికి ఆ వ్యక్తి ఇంకొక అడుగు వేయలేని స్థితిలోనికి వెళ్ళిపోతారండి. అటువంటి మాటలు, అటువంటి చూపులు చూస్తూ అటువంటి ప్రవర్తన కలిగి ఉండడం నరహత్యతో సమానం. అలా మన జీవిత విధానంలో మనం ఇవన్నీ కరెక్ట్గానే పాటిస్తున్నాం అనుకుంటాం, కానీ కాకపోవచ్చు. ఒక మాట చూడండి, దొంగిలించొద్దు అని చెప్పిన మాట ఉంది కదా, జాగ్రత్తగా వినండి. దొంగతనంలో రకాలు చెప్పండి, ఏమేమి దొంగిలించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి, ప్రయత్నం చేయండి. బంగారం, వెండి అలా చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటే అందరు కలిసి చెప్తారేంటి? చెప్పరా. డబ్బు, బంగారం చెప్పినానా? డైమండ్స్, వెండి, రైట్. చెప్పండి. వస్తువు పేరు చెప్పండి, ఏదో ఒక పేరు చెప్పండి. ఫుడ్ దొంగిలించవచ్చు. జొమాటో వాడు ఏం చేస్తున్నట్టు మన వీడియోలో చూసాం, సగం తినేస్తున్నాడు. అది దొంగతనం కాదా? దొంగతనమే. మీరు చెప్పండి అన్నయ్య. బలపాలి, ఎస్, అది దొంగతనమే. నువ్వు చెప్పురా, చెప్పు. పెన్నులు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నీడిల్సా? ఏ నీడిల్స్? సిరింజెసా? ఎలా దొంగిలిస్తారు? అయ్యో, ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి ఆ వార్డులో పట్టుకెళ్ళిపోతున్నావా? దేవుడు చెప్తున్న కొన్ని దొంగతనాలు ఉన్నాయి. ఒక్క దొంగతనం చూద్దాం రండి. ఎన్ని దొంగతనాలు ఉన్నాయి తెలుసా? అసలు నీది కాంది ముట్టద్దు అని చెప్తున్నప్పుడు ఏది ముట్టద్దు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం చదవండి.
23:30. ఇర్మియా 23వ అధ్యాయము 23. జెర్మియా జెర్మయా 23:30. 30వ వచనము. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. అసలు ఇటువంటి ఒక దొంగతనం ఉందని ఎప్పుడైనా అనుకుంటామా? ఆలోచిద్దాం. ఇది కూడా దొంగతనమే. హలో, దొంగతనం యొక్క ఎత్తు లోతు వేరు, దాని పొడవు ప్రమాణం వేరు. తన జతవాణి యొద్ద నుండి నువ్వు మాటలు దొంగిలిస్తే కూడా అది దొంగతనమేనట దేవుని దృష్టిలో. ఏంటండి అసలు దొంగతనం రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూస్తున్నారా? నేను బాల్యం నుండి చేస్తూనే వస్తున్నానంటే నోను, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆర్ యు నాట్ ఎక్సైటెడ్? ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మేము ఒకరోజు ఒక ప్రసంగం వింటున్నాం. అప్పట్లో మేము యూట్యూబ్ బాగా చూస్తూ ఉండేవాళ్ళం. యూట్యూబ్లో వాక్యాలు ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. బ్యాక్ ఇన్ 2019 ఆ టైంలో, 2019 ఆ టైంలో ఒక పాస్టర్ గారు, మాకు తెలిసిన అంకుల్ అనమాట, వాక్యం చెప్తున్నారు. సడన్గా మేము యూట్యూబ్లో ఏ పదాలు విన్నామో ఏ పదాలు అంకుల్ కూడా చెప్తున్నారు. రిఫరెన్సెస్ కూడా సేమ్, జోకులు కూడా సేమ్, ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్. మాకు ఆల్రెడీ తెలుసు, మేము అది విన్నాం. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారో కూడా తెలుసు. ఇద్దరం చూసుకుంటున్నాం, నేను లక్కీ, ఇది మాదే కదా అని. డైరెక్ట్ మెసేజ్, మక్కీ టు మక్కీ. అసలు మనం కాపీ కొడితే కూడా అట్లా కొట్టలేమేమో, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్తో సహా అలా కాపీ. ఎంత కష్టపడ్డారో డైరీలో రాసుకొని. మరి దొంగతనం, మాటల దొంగతనం. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? నేను విరోధిని. దేనికి? ఆ మాటలు దొంగిలించు ప్రవక్తలకు. అర్థమవుతుందా? దొంగతనం యొక్క రేంజ్ అండి, ఎత్తు లోతు చాలా ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, మనం అనుకుంటున్న దానికంటే ఇవన్నీ వేరే రేంజ్లో లేవా? ఉన్నాయి. నువ్వు బాల్యం నుంచి పాటిస్తూనే ఉన్నావేమో, కానీ అది మన నీతిలో మనం అనుకుంటున్న దాన్ని బట్టి స్థాయి మార్చి ఆయన అనుకుంటున్న దాన్ని బట్టి గనక చూడగలిగితే మన బ్రతుకు తేలిపోతుంది. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన అనుకుంటున్న దాన్ని బట్టి ఆజ్ఞలు మనం పాటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితం మనం అలా మార్చుకోగలుగుతామో, అలా మలచుకోగలుగుతామో, నిత్య జీవం గురించిన టెన్షన్ ఉండదు, నిశ్చయత పెరుగుతుంది, నిరీక్షణ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. చావు వస్తుంటే రా 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 అనే అనుభవం పెరుగుతుంది. సమస్యలు వస్తుంటే నిరీక్షణ పెరుగుతుందండి. ఇది నన్ను ఇంకా పైకి ఎక్కించడానికే అని నిరీక్షణ పెరుగుతుంది. సమస్యలు వస్తున్నప్పుడు కృంగిపో, ఇంకా రెక్కలు చాపిన అనుభవంలో ఇంకా పైకి ఎగురుతావు. హల్లెలూయా. మామూలుగా నడుస్తున్నావు అనుకో, ఒక ఆటంకంగా ఒక అడ్డు దిబ్బలాగనో లేకపోతే ఒక ఎత్తైన ఒక రాయో అడ్డంగా వచ్చింది అనుకో, అప్పటి వరకు నీకు తెలియదు నీ కాళ్ళు నువ్వు లేపగలవు, నువ్వు దాన్ని దాటగలవని. దాటిన తర్వాత అర్థమవుతుంది, బాబోయ్ ఇది నేను దాటేనా అని.
నీ లోపల ఉన్న సామర్థ్యమును బయటికి తీస్తాయి నీ సమస్యలు. అనేకులకు ఆదరణగా నిలబడతాయి నీ పరిష్కారాలు. హల్లెలూయా. ఒక్కసారి నాకు అన్నీ తెలుసు అనే దాన్ని విడిచిపెట్టి బయటికి వద్దాం. చెప్పండి, ఎవరు మాటలు మనం దొంగిలించొద్దని. వద్దు బాబోయ్, వద్దు. మనం మామూలుగా అనుకుంటాం పక్కవాని బంగారం దొంగిలిస్తేనే దొంగతనం అని, వెండి దొంగిలిస్తేనే దొంగతనం అని. కాదు నాన్న, మాటలు కూడా దేవుడు దొంగతనంతో సమానంగా చూస్తున్నారు. ఏంటి ఆ రేంజ్ ఏంటండి? ఆలోచించండి. మళ్ళీ ఆ వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. ఇంకేమేం చెప్పారు దేవుడు యేసు ప్రభు ఆయనతో? ఇంకేమేం చెప్పారు? అబద్ధ సాక్ష్యం, వ్యభిచారం. ఓకే, ఇంకొకటి చూడండి, మోసపుచ్చవద్దు. మోసపుచ్చవద్దు. మోసపుచ్చవద్దు అనే వర్డ్ని ఏముంది చూడన్నాను ఇంగ్లీష్లో? డిఫ్రాడ్, డిసీవ్, ఇంకా అంతే ఉన్నాయా? అదే లేదురా. అదా మార్క్ 10:19. Accuse anyone falsely. Cheat. చీట్ చేయొద్దు. చీట్ చేయొద్దు. ఆ వర్డ్ కోసమే చూస్తున్నా. చీట్ చేయొద్దు నాన్న, అర్థమవుతుందా? మోసం చేయొద్దు, ఎవరిని కూడా చీట్ చేయొద్దు. డూప్ చేయకూడదు. అంటుంది ఏంటంటే, మనం అనుకుంటున్న లెవెల్లో ఇవన్నీ నేనేం చేయట్లేదు, ఇవన్నీ నేనేమన్నా చేస్తున్నానా ఏంటి, నేను జాగ్రత్తగానే బ్రతుకుతున్నాను. అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నారే, ఏంటి దాని అర్థం? ఇప్పుడు సత్యం ఏదో అది నువ్వు చెప్తే సాక్ష్యం, ఓకేనా? నువ్వు అనుకునేది నువ్వు అనుకున్నట్టుగా చెప్తావు చూడ, అది అబద్ధ సాక్ష్యమేనా? బికాజ్ అది జరగలేదు. మీకు అర్థమైందా? ఇలా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు, ప్రోగ్రామ్ అయిపోద్ది మన మైండ్లో. అది అదే అన్నట్లుగా మనం ఫిక్స్ అయిపోతాం, దాన్నే సాక్ష్యంగా చెప్తాం. నీకు తెలుసా అది అబద్ధ సాక్ష్యం అని? ఇన్ఫ్యాక్ట్ అది జరిగిందో లేదో నీకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షారన్ ఏదో అనుకుంది, ఓకేనా? షారన్ హృదయంలో వేరే భావంతో ఉంది. నేను అనుకున్నాను తను ఇలా అనుకుందేమో అనుకుని నేను ఏదో ఊహించుకున్నాను, అదే నేను బయటికి చెప్పాను. ఇప్పుడు నేను తన గురించి అబద్ధ సాక్ష్యం పలికినట్టు. అర్థమవుతుందా? అనుకోలేదు, నేను అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ తను అనుకోలేదండి, నేను అనుకున్నా. ఇప్పుడు దేవుడు దానికి విరోధి. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఈ ఆజ్ఞలన్నీ మనం పాటిస్తున్నామా? ఎవ్రీ ఏరియాలో ఫెయిల్ అయిపోతున్నాం నాన్న. అంటున్న రేంజ్ ఏంటో చెప్తా చూడండి. ఈ మాటలు చెప్పగానే తను అంటున్నాడు, బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను. అంటే దీనిని మించి ఇంకోటి ఏదో ఉందనే కదా, ఇంకా ఉన్నాయనే కదా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నామని అర్థమైంది ఈరోజు.
మరి ఆ ఇంకొకటి ఏదో మనం ఎప్పుడు రీచ్ అవుతాం? అర్థమైందా? ఇవి చాలా లైట్గా కనబడ్డాయి ఈ పరిగెత్తుకుని వచ్చిన వ్యక్తికి. మన గురించి ఆలోచించండి. మనం ఈ ఏరియాల్లోనే పాస్ అవ్వలేదంటున్నాను నేను. అట్లీస్ట్ తనైనా ధైర్యంగా వేసైతే ఇవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పగలిగాడు. మనం అలా చెప్పలేము. ఒక మాట చెప్పని స్థితే మంచిది. ఒప్పుకొని విడిచిపెట్టి మారడానికి అవకాశం ఉంది. నేను చేస్తున్నాను అని కనుక సమర్థించుకుంటే ఎవ్వరూ బాగు చేయలేరు. సెల్ఫ్ కన్సెంట్ ఇవ్వకుండా ఏ ఆపరేషన్ జరగదండి. జరుగుతుందండి? జరగదు. పేరెంట్స్ కన్సెంట్ ఇవ్వకుండా ఆపరేషన్ జరగదండి. భర్త సైన్ చేయకుండా ట్యూబెక్టమీ అవ్వదండి. లోకంలోనే అలాగైతే దేవుని దగ్గర కాదా? అంతకంటే ఎక్కువ. మనం ఈరోజు ఒప్పుకొని కన్సెంట్ ఇస్తే దేవుడు ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. పరమ వైద్యుడు మన హృదయాలోచనల్ని బాగు చేయును గాక. పరమ వైద్యుడు మన ప్రవర్తనని బాగు చేయును గాక. తలంపులను, మాటలను అన్నిటినీ కూడా బాగు చేయును గాక. ఆమేన్. లేని వార్తను పుట్టించొద్దు అని వాక్యం చెప్తుంటే నువ్వు అన్నీ అవే పుట్టిస్తున్నావు. ఎలా చేరుతావు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి ఎలా చేరుతావు నాన్న? అక్కడ జరిగిందో లేదో నీకు తెలీదు. నువ్వు అనుకుని అదే సత్యం అన్నట్టుగా నువ్వు ఎగ్జిబిట్ చేస్తున్నావు. ఈరోజు జరుగుతున్నవి అవే కదా. సరే, ఇవన్నీ నేను బాల్యం నుంచి చేస్తున్నానని స్వనీతి తనకు అడ్డం పడింది. వీటన్నిటిలో ఎత్తు లోతు ఏంటి అని అడిగింటే ఇంకా బాగుండేనేమో. మనం అడుగుదాం. చెప్పండి, మన పక్కవర్త చెప్పండి. మనం అడుగుదాం. ఇవన్నీ పాటిద్దాం. చెప్తారా ఈ మాట? ఇవన్నీ పాటిద్దామా? ఇవన్నీ పాటిద్దామా? ఏనాన్న పాటిద్దామా? నిత్య జీవానికి చేరాలి మనం. ఆమేన్. ఏది చేసినా ప్రభు నిమిత్తమే. చెప్పండి అన్నమాట. చూడండి, కొన్నిసార్లు ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకుందాం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇంకొంచెం జరగండి మమ్మీ, మీరు కొంచెం జరగరా? ఇంకొంచెం ఇటు జరుగు. కనబట్టలేదు నాన్న నువ్వు. రైట్. వినండి, ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకుందాం. నువ్వు వెంటనే ఇల్లంతా సర్దుతావే. ఎవరి కోసం? వచ్చేవారి కోసం. హల్లెలూయా. డ్రింక్ తెస్తావు. ఎవరి కోసం? బిర్యానీ తెస్తావు. ఎవరి కోసం? నువ్వు రెడీ అవుతావు అప్పుడే. ఎవరి కోసం? వచ్చేవారి కోసం. ఇక ప్రభు కోసం ప్రతి క్షణం అలా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక నువ్వు ఏది చేసినా ప్రభు కోసం అలా చెయ్యాలి. ఆమేన్. అర్థమైందా? ఏది చేసినా ప్రభు కోసం చేయడం అంటే అది. ఆమేన్, ఆమేన్. ఇంకా చూడండి, అప్పుడు యేసయ్య ఒకటి కొదువుగా ఉందని చెప్తున్నారు. చూడండి, ఆ మాట చదవండి. 21 మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనము. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. హల్లెలూయా. అక్కడ ఒక మాట, చక్కటి మాట రాశారు. ఏంటట? యేసు అతన్ని ప్రేమించి అప్పుడు చెప్తున్నారు నీకు ఒకటి కొదువుగా ఉందని. నువ్వు మాట చెప్పనా? యేసయ్య ప్రేమించకపోతే మనకేం కొదువుగా ఉందో చెప్పరు నాన్న, చెప్పరు. ఎవరైనా ఒక కరెక్షన్ చెప్తున్నారు అంటే ప్రేమిస్తేనే చెప్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు ఆ రోజు ఆ వ్యక్తిని, తన ఆలోచనను అంతటినీ చూసి వ్యసనపడలా.
నిజానికి తను ఎంత వెర్రిగా మాట్లాడుతున్నాడో ప్రభుకు తెలీదా? ప్రభు గనక తన్ని దోషిగా నిరూపించాలంటే ఎంతసేపు అండి? ఎంతసేపు? ఒక క్షణం పట్టదు ప్రభు నిరూపించాలంటే. కానీ ప్రేమించి తనకి కొదువుగా ఉన్నదేదో చెప్తున్నారు. ఆమేన్. ఈరోజు నిజంగా మనం కనుక ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన్ని నిజంగా మనం ప్రేమించి అడగగలిగితే అంతకంటే ఎక్కువగా చెప్తారు మనకి ఏం కొదువుగా ఉందో. హల్లెలూయా. నిత్య జీవం చేరడానికి ఆ వ్యక్తికి కొదువుగా ఉన్న ఒకటి ఏంటట? నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. ఇంకొకటి కూడా చెప్తున్నారు, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ చూస్తున్న శిష్యులలో కూడా ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. హలో, మనము పక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి, కానీ ఆ మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. అలా పేతురు తెగించి అడుగుతున్నాడు ప్రభుని ఒక మాట. అక్కడికి చేరబోతున్నాం, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. కానీ అంతకు ముందు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటి ఉంది. నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పినప్పుడు ఆ కొదువు ఏంటో ప్రభు చెప్తున్నారు. చెప్తున్న సమయం ఏ విషయం గురించి చెప్తున్నారో తెలుసా? తను ఎక్స్పెక్ట్ చెయ్యలేని ఒక కొదువు. తన లోపల అది ఉంది అని అప్పుడే తనకు తెలిసిందండి. ధనాపేక్ష. ధనం మీద తనకున్న మనస్సు ఎట్టిదో ప్రభు అప్పుడు బయలుపరుస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను ఒకటి. నీవు వచ్చి నన్ను వెంబడించువని చెప్పాను. 22, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పరిగెత్తుకుని వచ్చినవాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? వదులుకోలేక. ఈరోజు ప్రభు యొద్దకు ఎంతో ఆశగా వస్తున్నావు, కానీ నీ లోపల ఉన్నదేంటో ప్రభు చూపించేసరికి నువ్వు దుఃఖపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎంతకాలం ఇలా? నీ లోపల ఉన్నదేంటో చూపించేసరికి ఇక మళ్ళీ ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఆగిపోతున్నావే. ఎంతకాలం ఇలా? ఇలా అయితే నిత్య జీవం ఎలా పొందుకుంటాం? ఇరుకైన మార్గం కనుగొని వారు కొందరే, కానీ ప్రవేశించడం ఇంకా కష్టం. కనుగొనడమే కష్టం, ప్రవేశించడం ఇంకా కష్టం. ఆ ప్రవేశిస్తున్న మార్గంలో కూడా అపవాది తోకతో వాళ్ళని పడేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు వాటి తోకకి అందకుండా ఉండే పనిలో మనల్ని పెట్టారు. హల్లెలూయా. చెప్పండి, నా తోకకు అందకూడదని. పక్కవారితో చెప్పండి, నా తోకకు అందకూడదు అని. వాక్య ప్రకారం తోక అంటే అబద్ధ ప్రవక్త. మేబీ ఇవంతా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ ఓపెన్ చేసుకుందాం. కొన్ని దినాల నుంచి ప్రభు ఆ భాగాన్ని చూపిస్తున్నారు. కానీ ఈరోజు ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి ఆశతోనే వస్తున్నాం, కానీ ప్రభు నీలో ఇది ఉంది మార్చుకో అని చెప్పినప్పుడు ఎంత ఆసక్తితో మార్చుకుంటున్నాం అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ప్రభు నీకున్నదంతా కూడా బీదలకు అమ్మేసి నన్ను వెంబడించ చెప్తున్నారు. చాలాసార్లు మన లోపల ఉన్న స్వభావాలను మనం అమ్మలేమండి, ఇచ్చేయలేం, విడిచిపెట్టలేం, వాటితోనే కంటిన్యూ అవ్వాలనుకుంటాం. కంటిన్యూ అవ్వలేం నాన్న.
మన లోపల ఉన్న కుళ్ళు బుద్ధితో దేవుని కంటిన్యూ చేయలేం. మనం ప్రయాణం కంటిన్యూ అవ్వదు. లోపల ఉన్న ధనం మీద ఆశ, మిగుల ఆస్తి గలవాడే కానీ దాని మీద ఆశ పోలా. దాని మీద ఆశ చంపుకొని ఉండింటే దాన్ని విడిచిపెట్టుట ఈజీ అయ్యేది. ఒక మాట చెప్పనా, నువ్వు ఏదైనా విడిచిపెట్టలేకపోతున్నావు అంటే దానితో నీకు పెనవేసుకుని ఉన్న సంబంధం ఉంది అని అర్థం. చాలాసార్లు మాటల్లో ఇలా అంటాం, ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రభు కొరకు ఏదైనా రెడీ అంటాం, ఏదైనా చెప్పగానే చెప్పినంత హైట్ కంటే ఎక్కువగా మన వర్క్ పెరగాలి. అర్థమవుతుందా? నేను రెడీ అని చెప్తాం కదా, అంతకంటే స్పీడ్గా మన వర్క్ పరిగెట్టాలి. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం తెలుసా? రెడీ అని చెప్తాం కానీ ఏ ఏరియా, దేవుడేమి ఊరికనే మనల్ని మన ఏంటో, మన హృదయం ఏంటో, మన తలంపులు ఏంటో, మన జీవితం ఏంటో ఆయనకి ఎక్కువగా తెలుసు. ఆ పాయింట్నే టచ్ చేస్తారండి. హల్లెలూయా. అర్థమైందా? ఇది తప్ప ఇంకోటి అంటాను చూడు, దేవుడు దాన్నే టచ్ చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్నిసార్లు అంటాం నిద్ర తప్ప ఏదైనా రెడీ అండి, అయితే నిద్రనే టచ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నవే కదా, కానీ లోపల హిడెన్గా ఉన్న వాటిని దేవుడు టచ్ చేస్తారు. నాన్న ఇదిగో వాటిని గనక తొలగించుకోగలిగితే ప్రభువుని సంతోషం పరిగెత్తుకుని వచ్చాడే, ఇంకా పరుగులు పెట్టి ఉండేవాడేమో, ప్రభుతో పాటు పరుగులు పెట్టేవాడేమో. చాలామంది ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు, దుఃఖపడుతూ వెళ్ళిపోతారు. కారణం ఇదేనండి, వన్ ఆఫ్ ద రీజన్స్. ఏంటది? ఏది విడిచిపెట్టమన్నారో దాన్ని విడిచిపెట్టలేని స్థితి నిన్ను దుఃఖపడుతూ వెనకకి మళ్ళిస్తుంది. రాయండి ఇలా, పరిగెత్తుకుని వచ్చి వెంబడించడానికి ఆటంకం పరిగెత్తుకుని వచ్చి వెంబడించడానికి ఆటంకం నాలో నేను మార్చుకోలేని స్థితి అని రాయండి. విడిచిపెట్టలేని పెనవేసుకున్న సంబంధం నన్ను దుఃఖ పెడుతూ వెనక్కి లాక్కుని వెళ్ళిపోతుంది అని రాయండి. ఓ ఈ స్థితి మారును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరుగులు పెట్టి వచ్చిన వారు వెంబడించుదురు గాక. ఆమేన్. అధిక ఆసక్తితో వెంబడించుదురు గాక. ఆమేన్. ఇప్పుడు వెనకకి మళ్ళీ వెళ్ళిపోయిన ఒక్క వ్యక్తిని చూస్తూ ఆయన దుఃఖాన్ని గమనించిన పేతురు అడుగుతున్నాడండి, ఏమని? ఇదిగో 28 వచ్చిన, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివని ఆయనతో చెప్పసాగెను. నేను అన్నీ విడిచిపెట్టి మిమ్మల్ని అంటే అతని కంటే మేము కొంచెం బెటరే అని చూపించుకోవడానికి ట్రై చేస్తున్న పేతురు. ఒక మాట చెప్పనా, యేసయ్య ప్రేమించి తనకి ఏది కొదువుగా ఉందో చూపించారు పై వ్యక్తికి. అదే పేతుర్ని యేసయ్య ప్రేమించారు గనుకనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. పూర్ణ ప్రేమ కొదువుగా ఉన్న ఏరియాలో ఇది నీకు కొదువుగా ఉందని చూపించారు పేతుర్కి.
మనుషుల ముందు ఒప్పుకోలేకపోయిన ఒక స్థితి. కానీ పేతురులో ఉన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి, తను తిరిగి ప్రభువుని అంతగా ప్రేమించగలిగాడు. అదేనండి డిఫరెన్స్. ఈ వ్యక్తి దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోయాడు, పేతురు కూడా దుఃఖపడ్డాడు కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. ఆమేన్. వెనక్కి వెళ్ళిపోలా. అది పేతురు గారి జీవితం. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాం కదా, దేవుడు ఏది మార్చుకోమని చెప్తున్నారో దానితో పెనవేసుకున్న సంబంధాన్ని తగ్గొట్టుకుందాం. ఆమేన్. అప్పుడే యేసయ్యతో నడవడం సాధ్యం, అప్పుడే యేసయ్యతో పరుగులు పెట్టడం సాధ్యం. ఆమేన్. మిగుల ఆస్తి గలవాడు. అలాగనే దేవుడు మన లోపల ఏది అధికంగా ఉందో ఆ క్వాలిటీనే దేవుడు టచ్ చేసి చెప్తారు, ఇది నీలో కొదువుగా ఉంది అని. ఆ ధనం దీనికి మిగులుగా ఉంది, ఎక్కువగా ఉంది, కానీ పరలోక రాజ్యం కొరకు అది కొదువుగా ఉంది. ఆ ఒక్క క్వాలిటీ కొదువై మారింది. మనం చాలాసార్లు మన క్యారెక్టర్స్లో మనం ఏదైతే ఎక్కువగా మన లోపల ఉంటుందో అది పరలోక రాజ్యానికి మేబీ ఆటంకంగా ఉండొచ్చు. ఆ ఏరియాలో మనం సెట్ చేసుకోగలిగితే ఆయనతో పరుగు పెట్టడం సాధ్యం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఏది చేసిన ప్రభు నిమిత్తమే అంటే ఆ రేంజ్ అర్థమైందా? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. కొద్దిగా ఒక 10 minutesలో ఫినిష్ చేసుకోబోతున్నాం మనం. ప్రార్థన అందుకోండి, చేయండి. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు రాజా. మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి కృప కలిగిన దేవుడవయ్యా, ప్రేమించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. హృదయ ఆలోచనలు తలంపులు తండ్రి, చీకటిలోని హృదయములోని చీకటిలో సైతము తండ్రి నాయన లోతైన ఆలోచనలు మీకు తెలిసిన తండ్రి నాయన, ఆలోచన పుట్టక మునిపే అది ఎటువంటి ఆలోచన మీకు తెలిసిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఇదిగోనయ్యా పరుగు పరుగున వచ్చి తండ్రి సద్బోధకుడా సత్పురుషుడా అని తండ్రి నాయన సంబోధిస్తూ ప్రభువా యేసయ్య నీ సన్నిధికి తండ్రి నాయన, ఇదిగో అయ్యా ప్రభువా నాయన సద్బోధకుడు నీవు మాత్రమేనా, నీవు వచ్చి తండ్రి నాయన యేసయ్య నిత్య జీవమునకు తండ్రి నాయన పోవునది ఎలాగైతే కలుగును అని ప్రభువా యేసయ్య నేను ప్రశ్నిస్తుండగా తండ్రి, తనలో ఉన్నది తండ్రి నాయన యేసయ్య ప్రభువా మీకు తెలుసు నా తండ్రి నాయన, తనలో ఏది లోపంగా ఉందో ఏది హీనతతో ఉందో మీకు తెలుసు నాయన ప్రభువా, అది బయలుపరచడము క్షణమాత్రపు సమయము తండ్రి నాయన. అవునయ్యా ప్రభువా, కానీ తండ్రి మీరు బయట పెట్టలేదు నా తండ్రి. అయ్యా ప్రభు మీరు ఎరిగి ఉండి తండ్రి ఎంతో గొప్పగా ప్రేమించి ఉన్న దేవుడు తండ్రి, మీరు హృదయంలోనే తన యొక్క తండ్రి లోపమును ఎరిగి మన్నించి ప్రభువా ఏదైతే తను అధిగమించగలుగుతాడో అది అధిగమించాలని ప్రభువా ప్రేమించి నాయన ప్రభువా తను దుఃఖపడి వెళ్ళిపోతాడని కూడా తెలిసి ఉండవచ్చు తండ్రి నాయన ప్రభువా, నీకు ఆయనను ఒక్క ఛాన్స్ తండ్రి ప్రభువా తనకిచ్చిన ఆయన తనలో ఏదైతే లోపించి ఉన్నదో ప్రభువా యేసయ్య తండ్రి దానిని చెయ్యమని మీరు చెప్పుచుండగా తండ్రి, నిత్య జీవము నీవు మాత్రమే ఇవ్వగలిగిన ఆ యొక్క స్థితిని తను చూసి ఉన్నాడు ప్రభువా యేసయ్య. నీ దగ్గరికి వస్తే నాయన ప్రభు నువ్వు నిత్య జీవం ఇస్తావని ఒక తండ్రి నాయన ఒక నిశ్చయితతో పరిగెత్తుకొని వచ్చిన అతడు ప్రభువా యేసయ్య తను దేనితో అయితే తండ్రి ముడిపడి ఉన్నాడో ప్రభువా తండ్రి, దేనితో అయితే సంబంధము కలిగి ఉన్నాడో తండ్రి నాయన దాన్ని విడిచిపెట్టమని దాన్ని గుర్తించి ప్రభువా యేసయ్య ఇదిగో నరహత్య నేను చేయలేదు, దొంగలించలేదు, నేను అబద్ధ సాక్ష్యము చెప్పలేదు, నేను వ్యభిచరించలేదు, నా తల్లిదండ్రులు నేను ఎంతగానో మర్యాదగా ఎంతగానో గౌరవిస్తున్నాను, వాళ్ళని పూజిస్తున్నానని తండ్రి ప్రభు బాల్యము నుండే నేను చేస్తున్నానని పలికినను ప్రభువా యేసయ్య. తన యొక్క తండ్రి నాయన తన వెనుక ఉన్న ప్రభు ఆ లోపమును తండ్రి నాయన యేసయ్య మీరు చూపించి దాన్ని విడిచిపెట్టమని ఆ యొక్క ధనాపేక్షను విడిచిపెట్టమని తండ్రి మీరు పలికి ఉండగా అది ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా మాకు చూపించి ఉండగా ప్రభువా ఇదిగో తండ్రి మా అందరిలోనూ ప్రభువా యేసయ్య ఎన్నో లోపములు ఎన్నో హీనతలు ఉండి ఉండవచ్చు తండ్రి నాయన. యేసయ్య ప్రభువా తండ్రి ప్రతి దాన్ని విడిచిపెట్టమని తండ్రి నాయన ప్రభు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుచుండగా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన లోపించిన వాటిని సంబంధము కలిగి ఉన్న వాటిని రాజ్యమునకు తండ్రి నాయన పోవు మార్గములో
మార్గములో ఆటంకముగా ఉన్న వాటిని తండ్రి అయ్యా ప్రభువ నిన్ను వెంబడించుటకు తండ్రి నాయన ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని తండ్రి నాయన ప్రభువ ఆ సంబంధములు తెగదెంపులు చేసుకోవడానికి ప్రభువ యేసయ్య పూర్తిగా విడిచిపెట్టుటకు తండ్రి నాయన యేసయ్య ఆనాడు తను వెనుదిరిగి దుఃఖపడుచు వెళ్ళిపోయాడేమో కానీ తండ్రి నాయన నేడు మేమందరము ప్రభువ యేసయ్య తండ్రి నాయన సంతోషముతో తండ్రి రాజ్యము కొరకు తండ్రి నాయన యేసయ్య మేము వెళ్ళటం గొప్పదని ప్రభువ యేసయ్య తండ్రి నాయన అవును తండ్రి రాజ్యము కొరకు తండ్రి మేము పరిగెత్తాలని ఇవి విడిచిపెట్టడం నీ చిత్తమై ఉన్నదని మీరు మాకు చూపిస్తుండగా ప్రభువ యేసయ్య ఈ లోకములంతటినీ నాయన ప్రభు మేము తండ్రి నాయన విడిచిపెట్టి ఆ లోకములు ఆ హీనతలంతటినీ మేము తండ్రి నాయన విడిచిపెట్టి ప్రభువ బలవంతులమై తండ్రి నాయన నిన్ను వెంబడించుటకు రాజ్యములోనికి తండ్రి చేరుటకు ప్రభువ యేసయ్య తండ్రి మేమందరము సిద్ధ హృదయము కలిగి సిద్ధపాటు కలిగి తండ్రి నాయన ప్రభువా నిన్ను వెంబడించుటకు తండ్రి ప్రతి దాన్ని ప్రభువా యేసయ్య మమ్మల్ని ఆపుతున్న ప్రతి దాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన నిన్ను వెంబడించుటకు నిన్ను సంతోషపెట్టువారమై అవును తండ్రి మేము సిద్ధమని ప్రభువా యేసయ్య పలికినంతగా తండ్రి మా పరుగు ఇంకను డబుల్ స్పీడ్లో ఉండలాగా మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మాట్లాడే దేవుడు తండ్రి నాయన ప్రభు మీరు సజీవుడు తండ్రి నాయన యేసయ్య ప్రభువా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మీరు మమ్మల్ని ప్రేమించకపోతే తండ్రి నాయన ప్రభువా మాలో ఉన్నవి మాకు చూపించు వారు ఎవరు నా తండ్రి యేసయ్య ప్రభువా అవును తండ్రి నాయన యేసయ్య ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన పరిపూర్ణులుగా చేయుటకు పరిశుద్ధులుగా చేయుటకు తండ్రి నాయన ప్రతి చోట ప్రతి అడుగున మీరు తండ్రి నాయన మీ వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ మీ వాక్యము చేత పోషిస్తూ తండ్రి మీ వాక్యము చేత ప్రతి లోపంపులను తండ్రి నాయన ప్రభువా మీరు కొట్టివేస్తున్నాయన మిమ్మల్ని వెంబడించుటకు తండ్రి నాయన ప్రతి ఆటంకమును తొలగించుటకు తండ్రి మీరు ప్రేమించి మమ్మల్ని తండ్రి పిలుచుకున్న దేవుడవు తండ్రి అవునయ్యా ఇరుకైన మార్గమును కనుగొని వారు కొందరే నా తండ్రి యేసయ్యా కానీ ప్రభువా అందులో ప్రవేశించు వారు ఇంకెంతమంది తండ్రి నాయన ప్రభువా అవును తండ్రి నాయన ఇరుకైన మార్గమును చూపించువాడవు నీవే నా తండ్రి చూపించిన వాడవు తండ్రి నడిపించు వాడవు కూడా నీవే నా తండ్రి యేసయ్యా ప్రభువా మీరు చూపించకపోతే మేము చూడలేము నా తండ్రి మీరు నడిపించకపోతే మేము లోపలికి నడవలేము నా తండ్రి నాయన మీరు చూపించటం మీ కృప మీ యొక్క కృప తండ్రి అది మా ధన్యత నా తండ్రి నాయన యేసయ్య ప్రభువా అటు రీతిగా ఆ క్రమములో ఆ యొక్క తండ్రి నాయన ఆ లిస్ట్లో మమ్మల్ని అందరినీ మీరు పెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నడిపించమని ఇంకను లోతులకు నడిపించమని అయ్యా ఇరుకైన మార్గములో సైతము తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువా గురి యొద్దకు చేర్చుటకు మీరు మమ్మల్ని నడిపిస్తుండగా ప్రతి అడుగులో తండ్రి నాయన యేసే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ అయ్యా మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ తండ్రి నాయన ప్రభువు కొరకే సమస్తమును చేయులాగన మీరు ఆశీర్వదించి దీవించమని ఏమి చేసినా ఏమి మాట్లాడినా ఏమి చూసినా ఏమి పలికినా ఏ అడుగు వేసినా అది ప్రభువు చిత్తము కోరకేనని ప్రభువు కోసమేనని ప్రభువా నిశ్చయిత కలిగిన వారమై నీ ఆజ్ఞల వెంబడి నడుచుటకును తండ్రి మీరు చూపించినవి చూచుటకు తండ్రి నాయన మీరు చెయ్యమన్నవి చేయుటకు తండ్రి నాయన మీరు మాట్లాడమన్నవి మాట్లాడుటకు తండ్రి మీ కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. పేతురు మాట్లాడిన మాటకు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటో చూద్దాం రండి. 29వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఆమేన్. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, ఇదంతా సింపుల్ అనుకుంటున్నారా? కాదు. ప్రభు కోసం ఇవన్నిటిని వదిలిపెట్టమని ప్రభు చెప్తున్నారు, కానీ మనం వీటన్నిటి కోసం ప్రభువుని విడిచిపెడుతూ ఉంటాం. నిజం. ఇంటిని సువార్త నిమిత్తం ఇంటిని మొట్టమొదటిగా ఏం రాశారు? ఇంటిని విడిచిపెట్టేమని అంటే విడిచిపెట్టిన వాడు వేరే లెవెల్లో ఉంటాడు. మనం ఇలా రాయండి, ఒక సైడ్లో ప్రభు, లేదా ఇలా ఇక్కడ చెప్పిందే చెప్పండి, నా నిమిత్తం
సువార్త నిమిత్తము అంటే ప్రభు నిమిత్తము, ప్రభు ఒక పక్క, సువార్త ఒక పక్క, అదే ఒకే పక్క ఇట్లా. 1 ఏమో ప్రభువు, ఓకే ఓకే. 2 ఏమో సువార్త. ఓకే. ఇప్పుడు ఇటుపక్క మొత్తం రాయండి. ఇల్లు, అక్కడ అక్కడ చెప్పినవన్నీ రాయండి. ఇల్లు, అన్న, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, పిల్లలు, భూములు. చాలు. ఇప్పుడు చూడండి, ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం, వీటన్నిటిలో ఏదైనా నీకు ఆటంకంగా రావచ్చు. ఆటంకంగా వచ్చిందని విడిచిపెట్టి ప్రభు కోసం పరిగెట్టాలి. చెప్పడం చాలా ఈజీ. యాక్చువల్గా ఇది వింటున్నప్పుడే ఒక కఠినమైన మాటగా అనిపించట్లేదా? అలా విడిచి ప్రభు కోసం, సువార్త కోసం వచ్చిన జీవితాలు ధన్యములు. నిశ్చయంగా 100 ఇస్తారు నాన్న, నిశ్చయంగా ఇస్తారు, నిశ్చయంగా ఇస్తారు. వీటన్నిటిని బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు విడిచిపెట్టడానికి ఫస్ట్ ప్రయారిటీలో మనం ప్రభువును, సువార్తను కనుక పెట్టుకుంటే మేబీ ఇప్పుడు ఒకంతగా మనం పొందుకుంటామేమో, పరలోకంలో 100 కోల్పోతున్నాం. మనం వేసిన అమౌంట్కి 2 వస్తుందంటే చాలామంది కడతారు. చిట్టీలు కట్టేవాళ్ళు వీళ్ళంతా దేనికి కడతారు? ఎక్స్ట్రా కూడా రాదు అందులో. నువ్వు 2 lakhs కట్టావంటే 1.8, 1.9 చేతికి వస్తుంది. ఫుల్ అమౌంట్ కూడా రాకపోవచ్చు, ఫుల్ రాదు. కొంతమంది వడ్డీతో కలిపి ఇచ్చారే అనుకుందాం, కొంతమంది వడ్డీతో కలిపి ఇచ్చారు అనుకుందాం. వడ్డీ కూడా ఎంత రావచ్చు మ్యాక్సిమం చెప్పండి? 2 lakhsకి వడ్డీ ఎంత రావచ్చు మ్యాక్సిమం? పోనీ తక్కువ ఎందుకు, 1 lakh వేసుకుందాం. 3 లక్షలు వచ్చింది అనుకుందాం, ఇవ్వడు అనుకుందాం. వినడానికి బాగుందిగా. దొరకకపోయినా ఏమండి, పోనీ 2 లక్షలకి 4 లక్షలు వచ్చింది అనుకుందాం, ఎంత బాగుంది, డబల్. కానీ ప్రభు, ఇక్కడ నువ్వు ఒక్క తల్లిని కోల్పోతున్నావేమో నాన్న, అక్కడ నీకు 100 అంత ప్రేమనిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఒక్క తండ్రి నీకు ఆటంకంగా ఉంటే ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం నువ్వు ఆ ఒక్క తండ్రిని విడిచిపెట్టావేమో. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టరు. నీకు 100 మంది బాధ్యత తీసుకునే వాళ్ళని నీకోసం నిలబెడతారు. హల్లెలూయా. అక్కని, చెల్లిని, ఇలా నీతో బంధం పెనవేసుకొని ఉన్నవారే నిన్ను ఆపగలరు, ఇంకెవరు నిన్ను ఆపలేరు. మిగిలిన వాళ్ళని మనం ఏమంటాం? నీతో నాకేంటి? నో, నీతో నిన్ను ఆపగలిగిన వాళ్ళు ఎవరు అంటే నీతో సంబంధం ఉన్నవాళ్ళే. ఒక తాడు మీరు ఏదైనా లాగాలనుకోండి, ఆ తాడుతో సంబంధం ఉన్నదే అక్కడ లాగగలుగుతుంది వెనక్కి.
బంధం, బంధుత్వం, బంధం దాంతో లేదనుకోండి, అది ఏమన్నా లాగగలుగుతుందా? ఇది ఫ్రీ ఆల్రెడీ, ఏది లాగడానికి అవకాశం లేదు. ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం మనం అలా తయారవ్వాలి. శిష్యుల ప్రయాణం నాన్న. ఏదైనా విడిచిపెట్టాలి అంటే ప్రయారిటీలో ఇవన్నీ ఉండాలి, ఇవి కాదు. మన పరిస్థితులు, మనల్ని లాగుతున్న పరిస్థితులు ఒకవైపు, ప్రభు ఒకవైపు. మనల్ని లాగుతున్న పరిస్థితులు ఒకవైపు, సువార్త ఒకవైపు ఉన్నాయా? నీ ఫస్ట్ ప్రయారిటీలో నువ్వు ఏది వదులుకుంటున్నావు? అది మేబీ నీకు ఇప్పుడు దక్కించుకున్నావు అనుకుంటున్నావేమో, కానీ లాంగ్ రన్లో 100 మిస్ అవుతున్నావు. 1:1 మళ్ళీ వేసి దొరుకుతుంది అంటేనే ఎంత కష్టమైనా చిట్టి డబ్బులు వేస్తాం కదా, వడ్డీకి ఇస్తాం కదా, అవునా కదా? చెప్పండి. నీ అవసరతలు అప్పుడు ఆపుకునే కదా ఇస్తున్నావు. అంటే నీ ప్రయారిటీ ఏమై మారింది? రాబోతున్న వడ్డీ, రాబోతున్న దాన్ని చూసి ప్రస్తుతం ఉన్న నీ అవసరతలను నువ్వు మానుకున్నావు. ఎందుకు తెలుసా? ఆస్తితోనే దేవుడు పోల్చారు. ఆస్తి కొరకు, డబ్బు కొరకు ఒక మనిషి పరిగెడుతున్న జీవితం ఈ లోకంలో చాలా ముఖ్యంగా మారిపోయింది. కనుకనే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకు కొరకు, 40-50 సంవత్సరాలు బ్రతికి ఉండడం కోసం 20-30 సంవత్సరాలు కష్టపడి చదవట్లేదా? దానికోసం బ్రతుకంతా పెట్టి, పణంగా పెట్టి, అప్పులు చేసైనా చదివించట్లేదా? ఏంటి కారణం? మిగిలిన 30-40 సంవత్సరాలు వాడు సంపాదించుకుంటాడని ఇక్కడ మనం అప్పు చేసి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి నిమిత్తం? డబ్బు నిమిత్తం. నువ్వేం చేసినా ప్రభు నిమిత్తమే మారాలి. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటి మాట ఏంటి? నువ్వేం చేసినా ప్రభు నిమిత్తం చెయ్యాలి. మన యాక్చువల్ బ్రతుకు బయట పెట్టండి. మనం ఏం చేసినా ప్రభు నిమిత్తం చెయ్యట్లేదు. నీ చదువులు నీ కడుపు కొరకు, అంటే నీ జీవనోపాధి కొరకు. నువ్వు సంపాదించే సంపాదన నిన్ను నువ్వు పోషించుకోవడానికి, నీ తరములు పోషించుకోవడానికి. ఇలా ఏం చేసినా మన స్వార్థమే ఉంది, లేదా మన కోసమే ఉంది. ప్రభు కోసం ఎక్కడుంది? ప్రభు కోసం ఏదైనా చేయడానికి నువ్వు నిలబడితే నీకు ఛాలెంజ్గా కొన్ని ఆటంకాలు వచ్చి నిలబడతాయి. వాటిని కూడా విడిచిపెట్టి ప్రభు నిమిత్తం నిలబడడం సాధ్యమైతే 100 చూస్తావు. హల్లెలూయా. సువార్త నిమిత్తం నువ్వు అది సాధ్యమైతే పరుగులు పెడతావు, లేకపోతే వచ్చిన ప్రయాణంలో దుఃఖపడుతూ వెనకకి వెళ్తావు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు ప్రయాణం? హల్లెలూయా, హల్లెలూయా. ఏది మాట్లాడినా ప్రభు నిమిత్తం మాట్లాడేటట్టు, ఏది ఆలోచన చేసినా ప్రభు నిమిత్తమే ఆలోచన చేసేటట్టు మన హృదయాలు మార్చుకుందామా? చెప్పండి. ఈరోజు పేతురులాగా లాంగ్ రన్లో ప్రభుతో పరిగెట్టే అనుభవం వెళ్దామా? ఈ వ్యక్తిలాగా పరిగెత్తుకొని వచ్చి వెనక్కి వెళ్ళిపోదామా? ఆమేన్, ఆమేన్. అలా అయితే పేతురు లోపల ఉన్నవి దేవుడు బయట చూపించి ఇది కరెక్షన్, ఇది కరెక్షన్, ఇది కరెక్షన్ అని చూపించిన రీతిగా మన బ్రతుకును కూడా దేవుడి చేతిలోనికి తీసుకొని కరెక్ట్ చేయబోతున్నారు. రెడీయా? రెడీ అయితే లేచి నిలబడదాం.